సో iOS వాళ్ళేమో ఇది అసలు ఈ పాలసీ మాకు సూటే అవ్వదు, గవర్నమెంట్ మీరు డిఫాల్ట్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే మేము మాత్రం మా ఫోన్ లో ఇన్స్టాల్ చేయము, ఇలా ఏ కంట్రీ వాళ్ళ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అని ముందుకు వస్తే గనక దెన్ లైక్ మా ఫోన్ యొక్క ఇంటిగ్రిటీ పోతుంది అని చెప్పి iOS వాళ్ళు అంటున్నారు. సామ్సంగ్ వాళ్ళు వీఆర్ స్టడీయింగ్ దిస్ రిక్వెస్ట్ అని చెప్పి అంటున్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఈ యాప్ వల్ల ఇప్పటిదాకే చాలా సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో ఫోన్స్ ని మేము దొరకబట్టగలిగాము, దిస్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ థింగ్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. వీ హావ్ టు సీ హౌ దిస్ గోస్. ఒకవేళ వీళ్ళు ఫోన్లో ఇన్స్టాల్ చేసి మన మెసేజెస్ కావచ్చు, వాట్ ఎవర్ ద ఫైల్స్ దట్ వీఆర్ స్టోరింగ్ ఇన్ ద మొబైల్ అవి కూడా స్టడీ చేయగలుగుతుంటే ఒక రకంగా ఇది ప్రైవసీకి చాలా పెద్ద అడ్డంకు. బట్ కంట్రీస్ ఇంటిగ్రిటీకి వచ్చేసరికి ఐ థింక్ దిస్ మైట్ బి హెల్ప్ఫుల్. కానీ అలా బలవంతంగా చేయడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది ఫర్ షూర్. అండ్ అలా గవర్నమెంట్ డిక్టేటర్షిప్ కింద మారిపోతుందా అని చెప్పి ఈ అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. వీ హావ్ టు సీ హౌ దిస్ హోల్ డ్రామా గోస్.